ఒక వ్యాపారి దగ్గర చక్కగా మాట్లాడే చిలక ఒకటి ఉండేది. దానికి బంగారు పంజరంతో సహా అన్ని సౌకర్యాలు. కానీ చిలకకు స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుంది. అది తప్ప ఇంకేమైనా అడుగు అనేవాడు. చిలక ఒక రోజు, నాకు స్వాతంత్రం ప్రసాదించు, నీకు చక్కటి మంచి సలహాలు 3 ఇస్తాను అనింది. ఆ సలహాల వల్ల డబ్బు బాగా వస్తే హాయిగా జీవించవచ్చు అనుకుని, సరే పో అని దాని పంజరం తలుపు తీసేశాడు. పైకి ఎగిరి పక్షి, కోల్పోయిన దానికోసం బాధపడవద్దు అనింది. వ్యాపారికి సలహా నచ్చలేదు. చిలక ఇంటి కప్పు మీద వాళ్ళు 2వ సలహా ఇచ్చింది. ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. నాకు తెలిసే పెదవి విరిచాడు. నీకు తెలియంది ఏమిటంటే నా పొట్టలో 2 రత్నాలు ఉన్నాయి అనింది చిలక. అయ్యో, నేనెంత మూర్ఖుడిని, చిలకను వదిలేశాను కదా అని బావురుమన్నాడు. నా చివరి సలహా వినవా అడిగింది చిలక. చెప్పి చావు కసిగా అన్నాడు. 1, కోల్పోయిన దానికి బాధపడద్దని అన్నానా? నేను ఎగిరిపోతే ఏడుస్తున్నావెందుకు? 2, ప్రతి వెధవా చెప్పింది వినొద్దన్నానా? అయినా నా కడుపులో రత్నాలు ఉన్నాయంటే నమ్మావు కదా. నా చివరి సలహా విను. 3, చెప్పింది విను, శ్రద్ధగా ఆలోచించు, నిజానిజాలు తెలుసుకుని ఆచరించు, గుడ్డిగా వినటం కాదు అంటూ పిట్ట తుర్రుమంది. గుడ్ లక్.